రేపు కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 841 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పులివెందులలో మెడికల్ కాలేజ్, రైతుల కోసం నిర్మించిన అరటి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, మినీ సెక్రటేరియట్, సెంట్రల్ బోలీవార్డ్, వైఎస్ఆర్ విగ్రహం, గాంధీ విగ్రహం, ఉలిమెల లేక్, ఆదిత్య బిర్లా గార్మెంట్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటించే ప్రాంతాలలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఇది అయిపోయిన తర్వాత రైతుల కోసము, ముఖ్యంగా అరటి రైతుల కోసం మనం పెట్టిన ప్రీ కూలరు, అలాగే కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో బ్రాహ్మణపల్లి రోడ్లో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాల తర్వాత సెక్రటేరియట్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ మినీ సెక్రటేరియట్లో ఆర్డీఓ ఆఫీసు, పాడా ఆఫీసు, అలాగే ముఖ్యమైన డివిజనల్ లెవెల్ ఆఫీసెస్ అంటే పంచాయతీరాజ్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ట్రెజరీ విభాగం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం పట్టణంలో ఏర్పాటు చేసుకున్న రెండు ముఖ్యమైన సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ సర్కిల్, తర్వాత గాంధీ సర్కిల్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అత్యంత బాగా మనం తయారు చేసుకున్న సెంట్రల్ బోల్వార్డ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి సంబంధించి కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత పాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఈసారి అత్యంత ఆకర్షణీయంగా 80 షాపులతోటి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది.